హాయ్ ఫ్రెండ్స్, ఇది GoPro Hero 12. నేను దీన్ని ఆల్మోస్ట్ 1 మంత్ నుంచి యూజ్ చేస్తున్నాను. సో ఈ 1 మంత్లో ఈ కెమెరా గురించి నా ఎక్స్పీరియన్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను. అట్ ద సేమ్ టైం మనకి ఈ కెమెరా ఏ కంట్రీలో మనకి తక్కువ ప్రైస్కి దొరుకుతుంది అనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ మనకి GoPro Hero 11కి అండ్ GoPro Hero 12కి ఉన్న మేజర్ డిఫరెన్సెస్ ఏంటి, అండ్ ఎవరు మీరు GoPro Hero 12కి మూవ్ అవ్వచ్చు అనేది కూడా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాము. సో వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు విజయ్, మీరు చూస్తున్నారు తెలుగు టాప్ టెక్. మీరు ఒకవేళ ఈ ఛానల్కి ఫస్ట్ టైం వస్తే కనుక కింద ఉన్న రెడ్ సబ్స్క్రైబ్ బటన్ని, అట్లాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని, ఈ రెండింటిని క్లిక్ చేయండి. సో ఇంకా మనం లేట్ చేయకుండా ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వెల్కమ్ బ్యాక్. ఇది మనకి GoPro Hero 12. ముందుగా మనం దీని ప్రైస్ గురించి అయితే మాట్లాడుకుందాము. నేను ఇది యూఎస్లో తీసుకున్నాను. నేను ఇది తీసుకున్నప్పుడు నాకు $399 ప్లస్ ట్యాక్స్ పడింది. అండ్ వేరేజ్ మీరు ఆ మనీని ఇండియన్ రూపీస్ కింద కన్వర్ట్ చేస్తే మనకి సమ్మర్ అరౌండ్ 34,000 ఆ చేంజ్ అయితే పడుతుంది. ఇదే కెమెరా మీరు దుబాయ్లో తీసుకుంటే కనుక మీకు 37,000 పడుతుంది. ఇదే కెమెరా మీరు ఇండియాలో తీసుకుంటే కనుక మీకు 44,000 పడుతుంది. మీరు ఇండియాకి అండ్ యుఎస్ కి డిఫరెన్స్ చూస్తే మనకి ఆల్మోస్ట్ 8,000 to 9,000 డిఫరెన్స్ ఉంది. మీరు దుబాయ్ కి ఇండియాకి డిఫరెన్స్ చూసినా మీకు ఆల్మోస్ట్ 7,000 to 8,000 డిఫరెన్స్ ఉంది. సో మీరు ఈ కెమెరాని మీరు ఇండియాలో కొనుక్కోవడం కన్నా దుబాయ్ నుంచి కానీ లేదా యుఎస్ నుంచి కానీ తెప్పించుకోండి. సో ఆల్మోస్ట్ మీకు అక్కడ 8,000 అయితే సేవ్ చేసుకుంటారు. వేరేజ్ మనకి GoPro Hero 11 తీసుకుందాం అనుకుంటే కనుక మనకి ఇండియాకి, దుబాయ్ కి అండ్ యుఎస్ కి వచ్చి మనకి ప్రైస్ ఆల్మోస్ట్ సేమ్ ఉందండి. సో మనకి GoPro Hero 11 యుఎస్ లో వచ్చి మనకి 31,000 పడుతుంది. వేరేజ్ మీరు GoPro Hero 11 ఇండియాలో తీసుకుంటే కనుక మీకు 34,000 పడుతుంది. అండ్ మీరు దుబాయ్లో తీసుకున్నా మనకి ఆల్మోస్ట్ 32,000 పడుతుంది. సో మీకు 3,000 డిఫరెన్స్ ఉంది. సో దానికోసం చెప్పి మీరు ఈ కెమెరా ఎక్కడైనా తీసుకోవచ్చు. సో మీకు ఒకవేళ ఈ కెమెరాస్ కరెంట్ ప్రైస్ చెక్ చేయాలంటే కనుక కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేశాను. సో మీరు అక్కడ నుంచి ఈ కరెంట్ ప్రైజెస్ అయితే చెక్ చేయొచ్చు. తర్వాత మనకి GoPro Hero 12లో ఉన్న డిసడ్వాంటేజెస్ గురించి మాట్లాడతా, అంటే మనకి ఇందులో ఉన్న కాన్స్ గురించి అయితే మాట్లాడుకుందాము. తర్వాత మనకి ఇందులో ఉన్న ప్రోస్ గురించి అయితే మాట్లాడదాము. సో బిగ్గెస్ట్ కాన్ నేను చూసింది ఏంటంటే మనకి ఇందులో GPS అనే దాన్ని రిమూవ్ చేశారు. మనకి GoPro Hero 11లో GPS ఉంది, బట్ మనకి GoPro Hero 12లో GPS అనేది లేదు. సో దానివల్ల మీకు లూజ్ అయ్యేదేం లేదు. ఒకవేళ మీరు వ్లాగర్ కానీ లేకపోతే మీరు ఓన్లీ వీడియోస్ తీసుకోవడం కోసమే ఈ GoProని యూజ్ చేసేటట్టయితే కనుక మీరు పెద్ద మిస్ అయ్యేదేం లేదు. ఒకవేళ మీరు ఎక్కువ ట్రావెల్ చేస్తుంటే కనుక మీకు ఈ ఓవర్లేస్ అనేవి పెట్టుకోవడానికి కుదరదు. సో మనకి ఓవర్లేస్ అని ఏంటంటే మీరు ఒక వీడియో తీస్తున్నప్పుడు జనరల్ గా మీరు కార్ లో కానీ లేదా బైక్ లో కానీ డ్రైవ్ చేస్తూ ఈ కెమెరాని మౌంట్ చేసినప్పుడు జనరల్ గా ఏంటంటే మనకి అది స్టాటిస్టిక్స్ ఇస్తుంది అనమాట. అంటే ఎంత స్పీడ్ వెళ్తుంది మనకి, అంటే ఆ వెహికల్ ఎంత స్పీడ్ వెళ్తుంది, లేకపోతే ఏ ఆల్టిట్యూడ్ లో వెళ్తుంది, అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఏ డైరెక్షన్ లో వెళ్తుంది, ఈ డీటెయిల్స్ అన్ని మనకి ఓవర్లే అంటే GPS ద్వారా మనకి డేటా అంతా కలెక్ట్ చేసి మన కెమెరాలో అయితే ఉంచుతుంది. మీరు యాప్ యూజ్ చేసి మీరు ఆ డీటెయిల్స్ అన్నిటిని మన స్క్రీన్ మీద అయితే డిస్ప్లే చేయొచ్చు. సో ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ మీరు GoPro Hero 12 లో అయితే డిస్ప్లే చేయలేరు. బట్ మీరు GoPro Hero 11 లో అయితే, GoPro Hero 11 అనే కాదు, GoPro Hero 11 కానీ 10 కానీ 9 కానీ ఎందులో అయినా మీరు ఓవర్లేస్ అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు. బట్ GoPro Hero 12 లో మీరు ఇంకా యాడ్ చేసుకోలేరు. అండ్ తర్వాత ఈ కెమెరాలో నేను చూసిన ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటంటే మనకి లో లైట్ పర్ఫార్మెన్స్ అండి. సో అది GoPro Hero 12 లోనే కాదు, GoPro Hero 11 కానీ మీరు ఏ GoPro తీసుకున్నా సరే మనకి లో లైట్ లో ఇది అంత బెటర్ గా పర్ఫార్మ్ చేయదు. మీరు ఫోటో తీసుకున్నా వీడియో తీసుకున్నా మనకి అంత పర్ఫార్మెన్స్ అయితే బాగోదు. కానీ మీకు బ్రాడ్ డే లైట్ లో వచ్చి మనకి పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. అండ్ తర్వాత ఫొటోస్ విషయానికి వచ్చినా నేను GoPro Hero 12 తో కానీ లేదా GoPro Hero 9 లో కానీ అంటే ఎనీ GoProలో నాకు ఫొటోస్ ఏమంత గొప్పగా అనిపించట్లేదు. ఇన్ఫాక్ట్ మీరు ఫొటోస్ విషయానికి వస్తే కనుక మన GoPro కన్నా మీ మొబైల్లోనే ఫొటోస్ ఇంకా చాలా క్వాలిటీ ఉంటుంది. సో నేనైతే అది అబ్జర్వ్ చేశాను. అండ్ ఇంకొక మేజర్ చేంజ్ వచ్చేటప్పటికి మనకి GoPro Hero 11కి GoPro Hero 12కి మేజర్ చేంజెస్ అయితే ఏం లేవు. అంటే ఎస్ ఈ ఫీచర్ కోసం నేను మైగ్రేట్ అవ్వాలి లేదా మూవ్ అవ్వాలి లేదా ఈ రెండింటికి సెన్సార్ ఎక్కువ సో దానివల్ల మూవ్ అవ్వాలి అవసరం అయితే లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఇండియాలో అయితే కనుక మనకి బిగ్గెస్ట్ డిఫరెన్స్ వచ్చి ప్రైస్ డిఫరెన్స్. మనకి GoPro Hero 12కి GoPro Hero 11కి ఆల్మోస్ట్ మనకి 10,000 డిఫరెన్స్ ఉంది. సో మీరు అట్లా విషయానికి వచ్చినా సరే మీరు GoPro Hero 12 తీసుకోవడం కన్నా GoPro Hero 11 తీసుకోవడమే బెటర్. అండ్ ఇంకా ఇవి మనకి ఇందులో ఉన్న కాన్స్ అన్ని. సో ఇంకా ప్రోస్ విషయానికి వస్తే కనుక నాకు ఈ GoPro Hero 12 లో బాగా నచ్చింది మనకి ఎయిర్ పాడ్స్ కనెక్షన్ అనమాట. సో మీ దగ్గర ఒకవేళ యాపిల్ ఎయిర్ పాడ్స్ కానీ లేదా ఎనీ బ్లూటూత్ డివైజెస్ ఉంటే కనుక, బ్లూటూత్ ఆడియో డివైజెస్ ఉంటే మీరు డైరెక్ట్ గా ఈ GoProకి అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. సో దానివల్ల మీరు ఒకవేళ వ్లాగింగ్ చేస్తున్నప్పుడు మీరు మళ్ళీ ఎక్స్ట్రా మైక్రోఫోన్ అయితే యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మీ ఇయర్ బడ్స్ నే మైక్రోఫోన్ కింద యూజ్ చేసి మీరు ఇందులో వాయిస్ ఓవర్ అయితే ఇవ్వచ్చు లేదా వాయిస్ అయితే రికార్డ్ చేయొచ్చు. కాకపోతే దానిలో ఉన్న ఇంకొక ప్రాబ్లం ఏంటంటే మనకి ఎప్పుడైనా విండ్ నాయిస్ ఏదైనా వస్తే కనుక మన ఇయర్ బడ్స్ లో నాయిస్ వినిపిస్తే ఆటోమేటిక్ గా మనకి ఇందులో కూడా అదే రికార్డ్ అవుతుంది. సో అదొక్కటి కైండ్ ఆఫ్ డిసప్పాయింట్ అనుకోవచ్చు. బట్ జనరల్ గా ఏంటంటే ఈ ఇయర్ బడ్స్ కనెక్ట్ చేయడం అనేది చాలా ఈజీ టాస్క్ అండి. మళ్ళీ మీరు దీనికి మీడియా మోడ్ ని కనెక్ట్ చేసి మీడియా మోడ్ ని మళ్ళీ దానిపైన
మైక్రోఫోన్ పెట్టి సో వీటన్నిటిని చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనకి ఏంటంటే సింపుల్ వ్లాగింగ్ సెటప్ అయిపోతుంది అనమాట. జస్ట్ మీ ఇయర్ పాడ్స్ని కనెక్ట్ చేసుకుంటే. ఎయిర్ పాడ్స్ తోటి వీడియో రికార్డ్ చేస్తున్నాను. సో జనరల్గా ఎంత దూరం వరకు మనం ఇచ్చేయచ్చు అనేది చూద్దాము. ఒకసారి మెజర్మెంట్ పెట్టుకుందాం. ఇక్కడ 31, 35, 37, సో 40 feet, 50 feet, 60 feet, 70 feet, 70 feet, ఇది 80 feet, 90 feet. సో ఇప్పటివరకు రికార్డ్ చేస్తున్నాను, విచ్ ఇస్ టూ గుడ్ అన్నట్లెక్క. అండ్ ఇంకొక నెక్స్ట్ చేంజ్ వచ్చేటప్పటికి మనకి ఇంటర్ఫేస్ అండి. సో ఇంటర్ఫేస్ వచ్చేటప్పటికి కొంచెం డిఫరెంట్ ఉంది. మనకి ప్రీవియస్ గోప్రోతో పోలిస్తే ఈ ఇంటర్ఫేస్ వచ్చి కొంచెం ఈజీగా ఉందన్నమాట సెలెక్ట్ చేసుకోవడానికి. సో జనరల్గా మనకి ఇంతకు ముందు ఏంటంటే మీరు ఒకవేళ ఫ్రేమ్ రేట్ సెలెక్ట్ చేసుకోవాలనుకోండి, మీరు ఒక ఆప్షన్ క్లిక్ చేస్తే దాని లోపలికి వెళ్ళి ఫ్రేమ్ రేట్ సెలెక్ట్ చేసుకుని మళ్ళీ బయటికి రావాల్సి వచ్చి మళ్ళీ ఇంకోటి మీరు రిజల్యూషన్ కానీ ఏదో సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు అట్లా కాదు, మీరు డైరెక్ట్ గా మనకు అన్ని ఇంటర్ఫేస్ మొత్తం స్ట్రైట్ గా ఇచ్చాడు. సో దానివల్ల మీకు ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో అదొకటి బాగుంది అనిపించింది నాకు GoPro Hero 11 తో పోలిస్తే. అండ్ తర్వాత మనకి GoPro Hero 12 లో వీడియో విషయానికి వస్తే కనుక ఇందులో మీరు HDR వీడియోని అయితే రికార్డ్ చేయొచ్చు. మనకి GoPro Hero 11 లో మనకి కెపాసిటీ అయితే లేదు. GoPro Hero 11 లో జస్ట్ మీరు 4K కానీ లేదా 5.3K అప్ టు 60 FPS వరకు మాత్రమే రికార్డ్ చేసుకోగలరు. కానీ మీకు HDR వీడియో అంటే హై డైనమిక్ రేంజ్ వీడియోస్ అయితే రికార్డ్ చేయలేరు. సో మనకి GoPro Hero 12 లో అయితే రికార్డ్ చేయొచ్చు. బట్ నేను ఫుటేజ్ సైడ్ బై సైడ్ పెట్టి చెక్ చేసినప్పుడు నాకు పెద్ద డిఫరెన్స్ అయితే ఏమనిపించలేదు. ఎస్పెషల్లీ మీరు ఒకవేళ వ్లాగింగ్ చేస్తుంటే కనుక మీరు అంత కలర్ గ్రేడింగ్ చేయాలి అన్నంత ఇది ఉండదు కాబట్టి మీకు HDR వీడియో ఉన్న ఒకటి లేకపోయినా ఒకటి నాకు తెలిసినంత వరకు. బట్ ఎవరైతే ఈ కెమెరాని ప్రొఫెషనల్ యూజ్ కోసం వాడతారో వాళ్ళకి ఈ HDR వీడియో అనేది చాలా మంచి ఫీచర్ అండి. తర్వాత ఇప్పుడు మీరు ఈ GoPro తోటి GoPro లాగ్ ఫుటేజ్ని అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం GoPro వాళ్ళు డెడికేటెడ్ లట్స్ అయితే ఉన్నాయి. సో దాని ద్వారా మీ ఫుటేజ్కి ఇంకొంచెం కలర్ కానీ లేకపోతే ఫ్లాట్ కలర్ ప్రొఫైల్లో కానీ మీరు రికార్డ్ చేసి దాన్ని కలర్ గ్రేడింగ్ కానీ లేదా కలర్ కరెక్షన్ కానీ చేసుకోవచ్చు. సో ఇది కూడా మనకి ప్రొఫెషనల్ వీడియో వాళ్ళకి మనకి అంటే రెగ్యులర్ యూట్యూబర్స్ కానీ లేదా రెగ్యులర్ వ్లాగర్స్ కానీ ఇదైతే అనవసరం బేసికలీ. తర్వాత మనకి GoPro Hero 12 లో స్టెబిలైజేషన్ విషయానికి వస్తే కనుక ఇందులో మనకి హైపర్ స్మూత్ 6.0 అయితే తీసుకొచ్చారు. మనకి GoPro Hero 11 లో మనకి హైపర్ స్మూత్ 5.0 అయితే ఉంది. ఇందులో స్టెబిలైజేషన్ మనకి చాలా బాగుంటుంది. అండ్ ఇందులో ఇంకా ఇంప్రూవ్ చేశామని చెప్తున్నారు. ఒకవేళ మీరు బైక్ రైడర్ అయితే కనుక ఎక్కువ మీరు ఆఫ్ ద రోడ్ డ్రైవ్ చేస్తున్నప్పుడు మీకు ఇది యూజ్ అవుతుంది. మీరు రెగ్యులర్గా వ్లాగ్ చేసేటప్పుడు లేకపోతే రెగ్యులర్గా మీరు ఈ GoPro యూజ్ చేసేటప్పుడు మీకు అంత యూజ్ అయితే ఉండదు. ఎందుకంటే మనకి 5.0 మనకి చాలా బాగుంది కాబట్టి ఆబ్వియస్గా 6.0 అనేది ఇంకా బెటర్ ఉంటుంది. బట్ ఈ ఫీచర్ కోసం అయితే మీరు అప్గ్రేడ్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. తర్వాత మనకి బ్యాటరీ యూసేజ్ అని మనకి ఇందులో మనకి రెండిట్లోనూ సిమిలర్ బ్యాటరీ అయితే యూజ్ చేస్తాము. కాకపోతే ఏంటంటే మనకి ఇందులో వచ్చేటప్పటికి రన్ టైం ఎక్కువ రికార్డ్ చేస్తుంది. మేబీ వీళ్ళ GPS తీసేయడం వల్ల వాళ్ళ పవర్ని మేబీ దీనికి డ్రైవ్ చేస్తున్నారో లేకపోతే మేబీ దీనిలో ఏమన్నా కైండ్ ఆఫ్ సాఫ్ట్వేర్ చేంజెస్ ఏమైనా చేసి ఆ పవర్ని ఎక్స్టెండ్ చేస్తారో మనకైతే తెలియదు. బట్ జనరల్గా నేను టెస్ట్ చేసినప్పుడు అయితే ఆబ్వియస్గా మనకి GoPro Hero 11 కన్నా 12 వచ్చి మనకి రికార్డ్ టైం అయితే ఎక్కువ ఉంది. సో అదైతే కన్ఫామ్. అండ్ అది కాకుండా మనకి GoPro Hero 12 లో ఈ స్టార్ ట్రైల్ కానీ లేదా లైట్ పెయింట్ కానీ ఇట్లాంటి ఫీచర్స్ మనకి GoPro Hero 11 నుంచి 12 కూడా ఉన్నాయి. సో మీరు అందులో అయితే ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. నాకు ఈ రెండు ఫీచర్స్ నాకు చాలా ఇష్టము. ఒకవేళ మీరు ఎక్కడన్నా పల్లెటూరులో ఉన్నా లేదా ఈవెన్ సిటీలో ఉన్నా పర్లేదు, మీరు ఒకవేళ స్టార్స్ని మూవ్ అయ్యే విధానం అంటే ట్రాక్ చేయాలంటే కనుక మీరు జస్ట్ ఒక ఆప్షన్ త్రూ సెలెక్ట్ చేసి మీరు నైట్ అంతా పెట్టేసి వెళ్ళిపోయారు అనుకోండి, తెల్లారేపాటికి కైండ్ ఆఫ్ మనకి ఒక వీడియో అయితే వస్తుంది. అండ్ ఒకవేళ మీరు ఒక లైట్ తోటి ఏదైనా పెయింట్ టైప్ వేయాలనుకున్నా సరే మీరు అట్లా పెయింట్ టైప్ కూడా ఇచ్చు. అది కూడా బాగుంటుంది యాక్చువల్లీ. దాన్ని లైట్ పెయింట్ అంటారు. సో అది కూడా బాగుంది యాక్చువల్లీ. అండ్ ఇంకా అదర్ దెన్ దట్ మనకి వీడియో క్వాలిటీ విషయానికి వస్తే కనుక మనకి GoPro Hero 11కి GoPro Hero 12కి మనకి సెన్సార్ వైజ్ డిఫరెన్సెస్ ఏం లేవు. సో దానివల్ల మనకి వీడియో క్వాలిటీలో కానీ లేదా క్లారిటీలో కానీ మనకి పెద్ద డిఫరెన్స్ అయితే మీరు చూడరు. కొంచెం డిఫరెన్స్ ఉంది కానీ బట్ మోర్ ఓవర్ మీరు మొబైల్కి రికార్డ్ చేస్తున్నా లేకపోతే పెద్ద స్క్రీన్లో రికార్డ్ చేసినా మీరు పట్టి చూస్తే తప్పితే మీకు డిఫరెన్స్ అయితే తెలియదు. సో దాని గురించి అయితే పెద్ద వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ మోర్ ఓవర్ మీరు GoPro Hero 11 అండ్ GoPro Hero 12 ఈ రెండు సైడ్ బై సైడ్ పెట్టి చూస్తే ఇవి రెండు సేమ్ సైజ్ అండి. దానివల్ల మీరు GoPro Hero 11కి వాడే యాక్సెసరీస్ అన్ని GoPro Hero 12 కూడా వాడుకోవచ్చు. GoPro Hero 11 అనే కాదు, మీరు GoPro Hero 9 తీసుకుంటే కనుక GoPro Hero 9, 10, 11కి వాడిన ఏ యాక్సెసరీస్ అయినా మీరు GoPro Hero 12కి అయితే యూజ్ చేసుకోవచ్చు. నా దగ్గర మీడియా మోడ్
మోడ్ ఉంది. సో నేను మీడియం మోడ్ ని GoPro Hero 12 కి యూజ్ చేస్తున్నా. అట్లాగే నా దగ్గర మనకి మ్యాక్స్ లెన్స్ మోడ్ ఉంది, అది కూడా యూజ్ చేస్తున్నాను. అట్లాగే నా దగ్గర GoPro Volta ఉంది, అది కూడా నేను GoPro Hero 11, 12 రెండిట్లకి యూజ్ చేస్తున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం నా దగ్గర ND ఫిల్టర్స్ ఉన్నవి. సో ఇవి కూడా నేను GoPro Hero 11 కి అండ్ GoPro Hero 12 కి ఈ రెండిట్లకి అన్ని యాక్సెసరీస్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఫైనల్గా మనకి GoProకి అప్గ్రేడ్ అవ్వచ్చా లేదా, ఒకవేళ మీరు GoPro Hero 10 కానీ 11 కానీ ఉంటే కనుక మీరు 12కి అప్గ్రేడ్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. అన్లెస్ మీకు ఆ HDR వీడియో రికార్డింగ్ కావాలి, లేకపోతే మీరు ఇయర్ బడ్స్ని కానీ ఏదన్నా మీరు డైరెక్ట్గా GoProకి కనెక్ట్ చేసుకోవాలనుకుంటే కనుక మీరు అప్గ్రేడ్ అవ్వచ్చు. బట్ అదర్ దెన్ దట్ మీరు GoPro Hero 10 ఉంటే కనుక 10 కానీ 11 కానీ ఈ రెండిట్లో ఏ కెమెరాస్ ఉన్నా మీరు GoPro Hero 11కి అయితే 12కి అయితే అప్గ్రేడ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు దగ్గర GoPro Hero 9 ఉంటే కనుక మీరు GoPro Hero 12కి అయితే అప్గ్రేడ్ అవ్వచ్చు. ఎందుకంటే GoPro Hero 9 వచ్చి మనకి GP1 ప్రాసెసర్ మీద ఉంది, ఇవన్నీ మనకి GP2 ప్రాసెసర్ మీద ఉన్నాయి. సో దానివల్ల ఏంటంటే మీకు కైండ్ ఆఫ్ మధ్యలో మీకు GoPro హీట్ ఎక్కడం కానీ ఇట్లాంటి ఇష్యూస్ అయితే మనకి ఇందులో రిజాల్వ్ అయినాయి. సో దానివల్ల మీరు అప్గ్రేడ్ అవ్వచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం మనకి అక్కడ నుంచి ఎక్కడికి కొంచెం డెవలప్మెంట్ అయితే ఉందంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ వీడియో క్వాలిటీ కానీ, లేదా ఇన్ టర్మ్స్ ఆఫ్ మనకి ఆడియో క్వాలిటీ కానీ, లేకపోతే ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్సెసరీస్ కానీ మనకి కొంచెం అప్గ్రేడ్ అయితే ఉన్నాయి. సో డెఫినెట్ గా మీరు GoPro Hero 12కి అయితే మూవ్ అవ్వచ్చు. కానీ ఒకవేళ మీ దగ్గర GoPro Hero 8 ఆర్ ఓల్డర్ దెన్ GoPro Hero 8 ఉంటే కనుక డెఫినెట్ గా మీరు GoPro Hero 12కి అయితే మైగ్రేట్ అవ్వచ్చు. సో మీకు ఒకవేళ వీటి కరెంట్ ప్రైజెస్ అంటే GoPro Hero 8 కానీ 9 కానీ 10 కానీ 11 కానీ వీటి ప్రైజెస్ కావాలంటే కనుక నేను కింద డిస్క్రిప్షన్ లో అయితే ప్రొవైడ్ చేశాను, మీరు అక్కడికి వెళ్ళి వీటి కరెంట్ ప్రైజెస్ అయితే చెక్ చేయొచ్చు. సో ఇదండి మనకి కంప్లీట్ గా GoPro Hero 12 గురించి. సో మీకు ఈ వీడియో నచ్చితే కనుక కింద నా లైక్ బటన్ క్లిక్ చేసి మీ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి తప్పకుండా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. See you in another video. Bye bye. ఇంకా ఫైనల్ గా మనకి GoProకి అప్గ్రేడ్ అవ్వచ్చా లేదా, అయన్నొద్దు పాయింట్కి రా, అప్గ్రేడ్ అవ్వచ్చా లేదా